మన భక్తి జీవితంలో కొందరిని చూస్తున్నప్పుడు వారిలా జీవించాలి అని ఆలోచనలు వస్తూ ఉంటాయండి. అలా ఎప్పుడైనా వచ్చాయా మీకు? కొంతమందిని చూస్తున్నప్పుడు వారిలా మేము బ్రతకాలి, వారిలా మేము జీవించాలి అని అనిపిస్తూ ఉంటుంది. అనిపించిందా? ఎంతమందికి అనిపించింది? మిగిలిన ఎవరికి అనుకోవచ్చు? పైకి ఎత్తండి. ఓకే, అనిపించకపోతే ఇంక మన భక్తి జీవితం వ్యర్థమే. ఎందుకంటే ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారో అలా పూర్తి స్థాయిలో అందరూ చూపించలేరు. కాకపోతే కొంతమంది ప్రభు కొరకు పడుతున్న ప్రయాసను చూస్తుంటే అబ్బా, నేను కూడా ఇలా ఉండాలి అనిపిస్తుంది. అలా అనిపించలేదు అంటే మనం ఎలా ఉన్నాం? తెల్లారిందా, తిన్నామా, నిద్రపోయామా, మళ్ళీ తెల్లారిందా, ఇంక ఇంతే రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయామని. మనకంటూ ఆత్మీయ జీవితంలో ఒక గమ్యం, ఒక గురి ఏమీ లేదు. అలా నేను పోనీ వ్యక్తులను వదిలేయండి, వ్యక్తులను వదిలేద్దాం. పోనీ బైబిల్లో ఉన్న భక్తులను చూసినప్పుడు పలానా ఆయనలాగా లేదా పలానా స్త్రీలాగా జీవించాలని అనిపించిందా? బైబిల్లో ఉన్న భక్తులు చూసినప్పుడు మంచిది, అలా అనిపించాలి. మరొక ప్రశ్న, మరి జీవించగలుగుతున్నామా? ఎవరినైతే స్ఫూర్తిగా తీసుకున్నామో మన జనరేషన్లో కానివ్వండి లేదా బైబిల్లో కానివ్వండి, ఏ స్త్రీని తీసుకున్నామో, ఏ పురుషుణ్ణి తీసుకున్నామో మీకు తెలుసు, ఏ భక్తుడిని తీసుకున్నామో మీకు తెలుసు. వారికిలాగా మనము జీవించగలుగుతున్నామా? ఎందుకు జీవించలేకపోతున్నాం? జీవించాలి అనుకోవడంతో ఆగిపోతే సరిపోదు. జీవించగలిగిన నాడే నిజంగా మన బ్రతుకులు సార్థకమవుతాయి. ఎందుకు జీవించలేకపోతున్నాం? జీవించాలి. బైబిల్లో ఒక భక్తుని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అతడు మనలా సామాన్యుడే, సామాన్యంగా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తే, సామాన్యమైన వ్యక్తి. ఆ వ్యక్తి కంట ప్రభు కొరకు, దేవుని కొరకు బ్రతకాలన్న తృష్ణ ఉండేదంటండి. ఏదో ఒకటి చెయ్యాలి అని ఆయన ఎప్పుడూ ఉవ్విళ్ళూరుతుండేవాడు. తనకంటూ ఏదైనా పిలుపు వస్తే ఆ పిలుపును అందుకుని ఎంత దూరమైనా వెళ్ళడానికి ఆయన మనసును సిద్ధపరుచుకుని ఉన్నవాడు. అలాంటి వ్యక్తికి ఒకరోజు ఒక ప్రవక్త ద్వారా పిలుపు వచ్చింది, శిష్యుడిగా నువ్వు నా దగ్గరికి రావాలి అని. ఆయన ఎవరు, ఏంటి అన్న సంగతులు ఆలోచిద్దాము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. అతనికి ఎన్ని ఉన్నాయంటండి? 12 అరకల ఎడ్లు. 12 అరకలు అంటే జతలుగా 24 ఎడ్లు. 11తో 11 మందిని పెట్టుకుని దున్నిస్తున్నాడు. చివరిది తానే దున్నుతున్నాడు. అయితే చూడండి, అలా జరిగిన తర్వాత ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించేదని చెప్పి అతనిని సెలవడగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము కొర్తినూక గల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. 12 అరకల ఎడ్లు అంటే చాలా ఆస్తి కదండి, పశువులు చాలా ఆస్తి. ఈ ఎలీషా గారికి ఎప్పుడు కూడా తాను దేవుని పని కొరకు సిద్ధపడేటువంటి మనసు గలవాడు. తాను ఎప్పుడైనా సరే ప్రభువు పిలిస్తే దేన్నైనా వదులుకోవాలన్న ఆశ కలిగినవాడు. నిజంగా ఎలీషా చాలా చిన్నవాడు ఏలియా గారి కంటే.
ఏలియా గారి గురించి, ఆయన చేసిన కార్యముల గురించి ఆ రోజు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు, రాజులు లేదా సామాన్యులు, ఇలా తారతమ్యం లేకుండా ఆ రోజు ఏలియా గారి గురించి అంతటా తెలుసండి, అంతటా తెలుసు. అలాగే ఈ ఎలీషా గారికి కూడా తెలుసు. ఈ ఎలీషా గారికి దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ ఉంది. ఏలియా పులుపు వినగానే ఆయన ఏం చేశాడు? తనకున్న 12 అరకల ఎడ్లను వధించేశాడు. ఎందుకు వధించేశాడు? వన్స్ నేను దేవుని నాగటి మీద చెయ్యి పెడితే మరలా నేను వెనక్కి వెళ్ళకూడదు. వెనకాల ఆస్తుంటే బహుశా నేను మళ్ళీ వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానేమో. నేను దేవుని పనిలోనే చివరి వరకు కొనసాగాలి. మొత్తానికి ఈ ఎలీషా గారికి ఉన్న తృష్ణ ఎంత బలమైందంటే తాను ఏలియా గారిలా జీవించాలనుకున్నాడంటండి. ఏలియా గారిలా తనను పిలిచిన ఏలియా గారి వల్ల జీవించాలనుకున్నాడు. ఏలియా గారి జీవితం ఏమైనా చిన్న జీవితమా? చిన్న ప్రభావమా? ఆయన జీవిత చరిత్ర ఎంత ప్రభావవంతమైంది! ఆయన బ్రతుకు దినముల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చూస్తూ ఎలీషా గారు ఆయన వలె నేను కూడా ప్రభు కొరకు రోషము కలిగి బ్రతకాలి, వెనుదిరగకూడదని మనలాగే అనుకున్నాడు. సామాన్యమైన ఆలోచన, అంతే కదండి. ఎలీషా గారికి ఉన్న ఆలోచన మనలో చాలా మందికి ఉందిగా. పలానా వారిలా, లేదా అక్కడ ఎలీషా గారిని ఏలియా గారు పిలిచాడు కాబట్టి ఏలియా గారిలా జీవించాలన్నది. మిమ్మల్ని పిలిచిన కాపరి కానివ్వండి, ఇలా మీకు పైగా ఉన్నవారిని చూసినప్పుడు అలా బ్రతకాలన్న ఆశ ఉంటుంది. అయితే అలాంటి ఆశ ఎలీషా గారికి పుట్టింది, మనకు పుట్టింది. కాకపోతే మనకు పుట్టడంతో అక్కడే ఆగిపోయింది. కానీ ఎలీషా గారికి పుట్టి ఆగిపోలేదు. చూడండి, ఏలియా గారు చేసిన సంగతులు చూస్తే ఆయన ప్రార్థించగా ఏమైపోయింది? 3 సంవత్సరాలు వర్షం కురియలేదు, తర్వాత కురిసింది. ఆయన ప్రకృతినే దేవుని యొక్క శక్తితో ఇదిగో ఆపేసినవాడు, శాసించినవాడు. ఇంకా చూస్తే ఆ కరువు కాలంలో కాకుల చేత ఆహారాన్ని భుజించినవాడు. ఎవరండి కాకుల చేత ఆహారాన్ని భుజించేది? దేవుడే సాక్షాత్తు కాకులతో ఆ ప్రవక్తను పోషించాడంటే ఆ ప్రవక్త ఏ స్థితిలో ఉన్నాడు? ఆయన జీవితం, ఏలియా గారి జీవితం అణువణువున అద్భుతం. ఒక విధవరాల చేత ఆయన పోషింపబడ్డాడు. ఆ విధవరాల సంగతి మీకు తెలుసు కదండి. ఏంటది? నీ బుడ్డిలో సారపతి విధవరాలు, బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టెలో పిండి అయిపోదు. ఎంత ఆశీర్వాదకరంగా ఒక విధవరాల చేత పోషింపబడ్డాడు, ఎంత ఆశ్చర్యరీతిగా కాకుల చేత పోషింపబడ్డాడు, దేవునితో ఎంత గాఢమైన బంధం కలిగి ఉన్నాడు. ఆలోచించండి. విధవరాలి బిడ్డ చనిపోతే మరలా తిరిగి బ్రతికించాడు ఆయన. చనిపోయిన వారిలో మరలా జీవాన్ని నింపగలిగాడు ఆయన జీవితంలో ఇంకేం చేశాడు? దేవుడు యెహోవాయే నిజమైన దేవుడు అని ఆయన నిరూపించాడా లేదా? 400 మంది ఆషేరు ప్రవక్తికులు, 450 బయలు ప్రవక్తలను ఏం చేశాడు? ఆయన హతమార్చేశాడు. యెహోవాయే నిజమైన దేవుడు అని అక్కడ ప్రాక్టికల్గా అందరి ముందు, ఇశ్రాయేలు ముందు ఆనాడు ఆహాబు, యెజెబెల్ అటువంటి రాక్షస స్వభావం కలిగిన వాళ్ళ ముందు ప్రాణాలకు తెగించి ప్రభు కొరకు ఆయన నిలబడ్డాడు. చిన్న చరిత్ర కాదండి ఏలియా గారిది. ఏలియా గారి చిన్న చరిత్ర కాదు. నాబోతు విషయంలో తప్పు జరిగితే డైరెక్ట్ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన, నువ్వు అన్యాయంగా ఒక సామాన్యుని చంపేశావు, అన్యాయంగా చంపేశావు. నీ భార్య, నీ చావు ఎలా ఉంటుందంటే అత్యంత భయంకరంగా ఉంటుంది. మీ రక్తాన్ని కుక్కలు వచ్చి నాకుతాయి అన్న. రాజు ఊరుకుంటాడా? రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ రక్తాన్ని కుక్కలు వచ్చి నాకుతాయి, అంత నీచమైన చావు మీకు వస్తుందని రాజు ఊరుకుంటాడా? అయినా సరే ప్రభు చెప్పమంటే వెళ్ళి చెప్పాడు. రాజు దగ్గరే రోషముగా నిలబడ్డాడు ఏలియా. ఆ సంగతులన్నీ ఆనాడు చాలా మందికి తెలుసు. అలాగే ఎలీషా గారికి కూడా తెలుసు. చాలా మందికి ఏలియా గారి వలె ప్రభావవంతమైన జీవితం బ్రతకాలని ఉంది. అలాగే ఎలీషా గారికి కూడా ఉంది. కానీ ఎలీషా గారికి ఆ ఆలోచన పుట్టిన తర్వాత ఆగిపోలేదు మనలా. ఎలీషా గారికి ఆలోచన పుట్టింది, దాన్ని సఫలీకృతం చేసుకున్నాడు. ఏలియా గారి వలె ఆయన జీవించాడు.
గొప్పగా. ఎలీషా గారి జీవితం చూడండి, ఆయన జీవితం చాలా అద్భుతం అండి. ఆయన సాధించాడు. మీరు చూడండి ఏలియా గారి గురించి రాజుల మొదటి గ్రంథములో 17వ అధ్యాయం నుంచి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం వరకు ఏలియా గారి యొక్క జీవితంలో జరిగిన సంగతులు ఉంటాయి. ఎలీషా గారి గురించి చూస్తే రాజుల 2వ గ్రంథము 4, 5, 6 అధ్యాయాల్లో ఎలీషా గారి జీవితంలో ఏం జరిగింది అన్నది వ్రాయబడి ఉంటుంది. ఏలియా గారిని స్ఫూర్తిగా తీసుకున్న ఎలీషా గారు ఏం చేశారు? మనం కూడా భక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఒకవేళ మీకు మైక్ ఇచ్చి మీకు నచ్చిన భక్తుల కోసం చెప్పండి, మీకు ఏం నచ్చిందో చెప్పండి అంటే ఏం చేస్తాం? చెప్తాం. నాకు పలానా అన్న అంటే ఇష్టం, ఆమె చక్కగా ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభు మీద ఆధారపడింది, ఆ లక్షణం నాకు చాలా బాగా నచ్చింది. నాకు దావీదు గారు అంటే ఇష్టం, సింహాసనం మీద కూర్చుండి కూడా దేవుణ్ణి స్తుతించటం ఆయన మానలేదు. ఇలా ఒక్కొక్క భక్తుడి గురించి చెప్పమంటే చక్కగా చెప్తామండి. అయితే ఆ భక్తుని సుగుణాలు మనలోకి తెచ్చుకోవడానికి మనం ఏం చేసాం? అవి ఏమన్నా మనకు వచ్చాయా? ఇష్టం అన్నంత ఆగిపోతున్నామా? ఎలీషా గారు అలా కాదండి. ఆయనకు బ్రతకాలనుంది. ఏలియా గారి వల్ల బ్రతకాలనుంది, ఆయన బ్రతికాడు. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. రాజుల 2వ గ్రంథము 4, 5, 6 అధ్యాయాల్లో ఎలీషా గారి జీవితం గురించి వ్రాయబడి ఉంటుంది. ఆయన ఏం చేశాడు? పనికి రాని నీటి ఊటని మంచి నీటిగా మార్చివేశాడు. ఇంకేం చేశాడు? ప్రవక్తల శిష్యులలో భార్య చనిపోతాడు కదండి అతని భర్త. అప్పుల వాళ్ళు వచ్చి నా కుమారుని తీసుకెళ్ళిపోమంటున్నారు, నేను ఏం చేయనంటే, ఇగో నీకు ఎన్ని కావాలంటే అన్ని పాత్రలు తెచ్చుకో అని చెప్పి ఆ ఖాళీ పాత్రలు అన్నిటినీ కూడా నూనెతో నింపేశాడండి. ఏలియా గారిని పిలిపించట్లేదు ఎలీషా గారి జీవితం. ఆనాడు ఆ విధవరాలని, సారేపతి విధవరాలని పోషించాడు ఏలియా. ఇక్కడ ఎలీషా సేమ్ ఒక భక్తుని భార్య, ఆమె కూడా విధవరాలు, ఆమెను కూడా ఆమె బిడ్డలను కూడా ఇక్కడ ఎలీషా పోషించగలిగాడు. ఎగ్జాక్ట్గా అలాంటి సేవ చేయగలుగుతున్నాడు చూడండి. ఇంకేం చేశాడు చూడండి. ఆయన షునేమి పట్టణంలో ఒక స్త్రీ ఈయనకు చక్కగా ఒక స్థలం ఇస్తుందండి. ఒక ఇంటి పైన ఒక బల్ల, ఇలా ఒక రూమ్ ఏర్పాటు చేస్తుంది, ఒక దీపం ఆయన కొరకు. ఆ ఇంట్లో ఆయన ఉంటే ఆ షునేమి పట్టణస్థుల కుమారుడు చనిపోతే సేమ్ ఎగ్జాక్ట్గా ఏలియా గారి వలె ఆ యొక్క సారేపతి విధవరాలు కుమారుని ఎలా అయితే, ఒక విధవరాలు కుమారుని ఎలా తిరిగి బ్రతికించాడో అలాగే ఇక్కడ కూడా తిరిగి బ్రతికిస్తాడు. ఆకలితో చనిపోవలసిన తల్లి కొడుకులను అక్కడ ఏలియా బ్రతికించాడు. ఆకలితో చనిపోవలసిన విధవరాల్ని, అతని బిడ్డలను ఇక్కడ ఎలీషా బ్రతికించాడు. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు ఏలియా. చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించగలిగాడు ఎలీషా. చూసారా? ఎగ్జాక్ట్గా అలా బ్రతకడం లేదు. అప్పటికి ఏలియా గారు లేరు, అప్పటికి ఆయన వెళ్ళిపోయారు, తన కాలాన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకేం చేశారు? నయమాను కుష్ఠరోగాన్ని బాగు చేశాడు ఆయన. కోరకుండలో విషాన్ని తీసేశాడు ఆయన. ఎలీషా గారు ఎంత ప్రభావవంతంగా బ్రతకారంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన శల్యము, ఆయన ఎముక శవాన్ని టచ్ అయితే ఆ శవం మరలా జీవంతో లేచుకొచ్చుందండి. ఒక విషయం చెప్పండి, ఆలోచనలు అందరికీ ఉంటాయి, ఎంతమంది దాన్ని సఫలీకృతం చేసుకుంటున్నారు? చిన్నపిల్లల్ని అడుగుతాం, ఎవరెవరు ఏమవ్వాలనుకుంటున్నారంటే, నేను డాక్టర్ని అవుతా, నేను లాయర్ని అవుతా, నేను పోలీస్ అవుతా, నేను ఇంకొకటి అవుతా, నేను ఐఏఎస్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా, అందరూ చెప్తారు. అయ్యేవారు కొందరు. ఆశలు అందరికీ ఉన్నాయి, కానీ దాని కొరకు కష్టపడేవారు కొందరు. ప్రభు కొరకు బ్రతకాలి అన్న ఆలోచన సామాన్యంగా అందరికీ ఉంది. పలానా ఆయనలాగా, పలానా స్త్రీలాగా బ్రతికితే బాగుందన్న ఆలోచనలు సామాన్యంగా అందరికి ఉన్నాయి. అది సామాన్యమైన ఆలోచన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా లేకపోతే ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోక్కర్లేదు. సామాన్యమైన ఆలోచన. ఈ సామాన్యమైన ఆలోచనని ఎంతమంది సాధన చేసి సాధించగలుగుతున్నారు? ఎలీషా సాధించాడు. ఎగ్జాక్ట్గా ఏలియా గారు ఎలా అయితే బ్రతికారో ఎలీషా గారు కూడా అలా బ్రతికి చూపించారు. ఇంకా చెప్పాలంటేనండి, ఎలీషా గారి యొక్క పరిచర్య కొంచెం ఏలియా గారి కంటే భిన్నమైందే. ఎందుకంటే ఏలియా గారు ఎక్కువగా రోషం కలిగి రాజులతో మాట్లాడుతూ ఉంటారు. ఏలియా దేవుని మార్గాన్ని ఎక్కువ బోధిస్తూ ఉండేవాడండి. ఎలీషా శిష్యుడు దేవుని మార్గాన్ని ఎక్కువ బోధిస్తూ ఉండేవాడు. ప్రవక్తల్ని చేరతీసేవాడండి ఎలీషా.
ప్రవక్తల్ని చేరదీసి ఇశ్రాయేలు మధ్య ఉన్న విగ్రహారాధన పాపం నుండి బయటకు రావడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడండి, చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ విధంగా అనుకున్నాడు, సాధించేశాడు, వెళ్ళిపోయాడు. అయిపోయింది ఆయన జీవితం. మన జీవితం ఉంది, అనుకున్నాము, సాధించి వెళ్తామా, అనుకుని వెళ్ళిపోతామా? ఆలోచించుకుందాం. ఎలీషా గారు ఏలియా గారిని చూస్తున్నప్పుడల్లా ఇలా ఉంటే బాగుండు, ఇంత అద్భుతంగా బ్రతికితే బాగుండు అనుకునేవాడు కదండి. ఎలీషా గారు ఆలోచించేవాడేమో, మా గురువు గారు ఇంత ప్రభావవంతంగా ఎలా జీవిస్తున్నారు, అసలు ఎలా సాధ్యం ఈయనకి, చనిపోయిన వారు బ్రతకడం ఏంటి, అసలు ఈయన ఎలా చేయగలుగుతున్న, సంథింగ్ ఏదో ఉంది, అది ఏంటో సీక్రెట్ ఏదో ఉంది. అదేంటో, ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుంటే నేను కూడా అలా చేయొచ్చు, అంతే కదండి. ఫోన్ ఉంది, మొబైల్ ఉంది, నేను ఆపరేట్ చేస్తున్నాను, ఆఫ్ చేసి వెళ్ళిపోయాను. నాలా మీరు ఫోన్ ఆపరేట్ చేయాలంటే మీకు ఒకటి తెలియాలి, ఫోన్కు ఉన్నది ఏంటది, లాక్ తెలియాలి, పాస్వర్డ్ తెలియాలి. మీకు పాస్వర్డ్ తెలియకుండా ఫోన్ ఎంతసేపు పట్టుకున్నా నాలా మీరు వాడలేరు కదా. పాస్వర్డ్ తెలిసిందనుకోండి నాకంటే బాగా వాడతారు. అలా ఎలీషా గారు కూడా ఏలియా గారికి ఉన్న పాస్వర్డ్ ఏంటి, ఆ ప్యాటర్న్ ఏంటి తెలుసుకోవాలనుకున్నాడు. ఓ పక్క ఏలియా గారి వెంట వెళ్తూనే గమనిస్తున్నాడు, అసలు ఎలా ఈ వ్యక్తి అసామాన్యంగా ఉన్నాడు, ఎలా ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆ సీక్రెట్ ఏంటో నేను తెలుసుకోవాలి, అప్పుడే నేను బ్రతుకుతానని ఏ పాయింట్ పట్టుకోవాలో ఆ పాయింట్ పట్టుకున్నాడండి ఎలీషా. చూద్దామా ఆయన ఎలా అంత గొప్ప దేవుని దయను పొందుకుని ఏలియా గారి వలె ఆయన కష్టపడ్డాడు. చూద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో ఇక్కడ నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుదాము. యెహోవా సుడిగాలి చేత, తీశారని అందరూ, ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఎలియాబు ఎలీషాము కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా, ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఇక్కడ విషయం ఏంటంటే, ఇన్నాళ్ళు ఈ ఎలీషా ఏలియా గారిని చూస్తూ గడిపేశాడు. ఏలియా గారు చాలా ప్రభావవంతంగా ఉన్నారు, అలా నేను ఉండాలని. ఇప్పుడు సడన్గా ఒక వార్త తెలిసింది. ఏంటది? ఏలియా గారు అంటున్నారంట, ఎలీషా ఇక ఆగిపోవయ్యా, నువ్వు ఇక ఆగిపో. ఎందుకయ్యా, ఎందుకు గురువు గారు నన్ను ఎందుకు ఆగిపోమంటున్నారు? ఎందుకంటే దేవుడు నన్ను ఇంకా తీసుకెళ్ళిపోబోతున్నాడు, నాకు సెలవయ్యింది, బేతేలుకు రా అని చెప్తున్నాడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపో అని చెప్పగానే ఎలీషా, ఇదేంటి, నేను ఎన్నో కళ్ళు కన్నాను, ఇంకా నేను ఎదగలేదు, ఇంకా నేను ఎన్నో చెయ్యాలనుకున్నాను, ఇంత సడన్గా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా, ఇంకా నేను చాలా నేర్చుకోవాలనుకున్నాను, ఇలా కాదు, నేను ఎలా ఆయన్ని విడిచిపెట్టడానికి అస్సలు ఇష్టం లేదండి. అంతే కదా, శిష్యులకి ఏమైనా ఇష్టమా యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా జీవించడం? ఏలియా గారు ముందుండి అన్నీ చూసుకుంటున్నారు, ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నారు. ఎలీషా ఒంటరివాడైపోతున్నాడు. వెంటనే అనిపించింది, నేను ఇంకా ఏలియా గారిలా అవ్వలేదే, ఈయన ఈలోపు వెళ్ళిపోతే ఎలా, నేను ఇంకా మా గురువు గారిలా తయారవ్వలేదే, ఈయన వెళ్ళిపోతానంటే ఎలా అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు చూడండి. కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. అప్పుడు ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువునని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేశారు. నేను విడిచిపెట్టేది లేదు అన్నాడండి. అక్కడికి కూడా వెళ్ళిపోయారు. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుపోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. నీకు తెలియదా మీ గురువు గారు వెళ్ళిపోతున్నారని? ఎందుకు ఆయన వెనకాల తిరుగుతున్నావు? ఆయన వెళ్ళిపోతాడు కదా, నీకు తెలియదా? తెలియక ఆయన వెనకాల వెళ్తున్నావా అంటే, నాకు అంతా తెలుసు, కానీ మీరు కాస్త సైలెంట్గా ఉండండి,
సరే అయిపోయింది. పిమ్మట ఏలియా అన్నాడు ఎలీషా గారితో, ఎలీషా, యెహోవా నన్ను ఇప్పుడు ఎరుకోకు పొమ్మంటున్నాడయ్యా, కాబట్టి నువ్వేం చేయి, దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా మళ్ళా అదే మాట. అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్దను నీ గురువును పరమునకు తీసుకుని పోవనని నీ వెరుగుదువా? నీకు తెలుసా అసలు అలా వెనకాల వెళ్తున్నావు? నేను విడువను అంటున్నావు. ఆయన వెళ్ళిపోవాలి, నీకు తెలుసా తెలీదా అంటే ఎలీషా అంటున్నాడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడా నేను. అంతటి ఏలియా మరొకసారి మాట్లాడుతున్నాడు, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండవయ్యా అని ఎలీషాతో అంటే ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరమును నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను దగ్గర నిలిచిరి. యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకును అవతలకును వీడిపోయిన గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయారు. ఇక్కడ ఎంతమంది శిష్యులు వచ్చారంటండి? 50 మంది శిష్యులు చెప్తున్నారు. ఎవరికి? ఎలీషాకి. నీకు తెలీదా? నీ గురువుగారు వెళ్ళిపోతున్నారు, నీకు తెలీదు? 50 మంది చెప్తున్నారు, నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు వెనకాల వెళ్తున్నావు? మీరు అలా ఊరుకోండి, నాకు తెలుసు అని విడవకుండా వెనకాలే చూడండి, పిల్లలు చూడండి, మన వెనకాలే తిరుగుతారు. ఎంత వయసు వచ్చినా, 16, 18, 19, 20 వచ్చినా మన వెనకాల తిరుగుతున్నాడంటే అర్థం ఏంటి? వాడికి ఏదో కావాలి కదా. పాపకి ఏదో కావాలి, చెప్పు నీకేం కావాలి చెప్పంటాం. వెనకాల తిరుగుతున్న మళ్ళీ ఏదో అడగాలనుకుంటారు వాళ్ళు. అక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు, ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తారు, ఎక్కడికి వెళ్ళినా వస్తారు. మన చుట్టూ తిరగడంతో మనకు అర్థమవుతుంది, చెప్పు నీకేం కావాలి చెప్పు అని. అలా ఈయనకి ఏదో కావాలంట. ఎవరికి? ఎలీషా గారికి. అందుకే ఏలియా వెళ్ళిపోయి, నేను వెళ్ళిపోవాలి నువ్వు ఆగిపో అంటే నేను ఆగను, నేను వెళ్ళిపోవాలి నువ్వు ఆగిపో నేను ఆగను. అలా ఏలియా గారు వెంటే వచ్చాడంటండి. చివరికి ఎలీషా గారు ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే 9వ వచనం, వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. ఇందుకోసమే ఏలియా గారిని విడవక తిరుగుతున్నాడు. ఎందుకు? ఆత్మ కోసం. ఎలియా గారితో ఉన్న పరిచయంలో ఎలీషా గారికి అర్థమైంది ఏంటంటే, మా గురువు గారికి ఉన్న ఆత్మశక్తిని బట్టి ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఎంత ప్రభావవంతంగా బ్రతుకుతున్నాడు. నాకు ఆత్మ 2 రెట్లు కావాలి, అది కావాలి నాకు. దానికోసమే ఎలీషా గారు ఏలియా వెంట వెళ్ళారు. ప్రియమైన, అది కావాలని అడగగానే ఎలీషా గారు స్టన్ అవుతారండి. ఏలియా గారు అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినడలా ఆ ప్రకారం నీకు లభించిందండి. తర్వాత లభించింది కనుకనే గొప్ప సేవ ఎలీషా గారు చేయగలిగారు. ఇక్కడ ఎలీషా గారు చేసింది ఏంటంటేనండి, 1 ఏలియా గారిలా బ్రతకాలనుకున్నాడు. 2 తనకున్న దాన్ని పక్కన పెట్టి ఏలియా గారిని వెంబడించడం మొదలుపెట్టాడు. 3 ఏలియా గారు సేవ చేయడానికి అసలు కీలకమైనది ఏంటి? మనం ఏమంటాం? సేవకులు బాగా పనిచేస్తాయి, మీరు జ్ఞానవంతులు పాస్టర్ గారు, అంతేనా? మీకు తెలివితేటలు ఎక్కువ, మీరు బాగా చదువుకున్నారు కదా అందుకే ఇంత బాగా చెప్తున్నారు. అవి కాదు అసలైన పాయింట్స్. ఎలీషా గారు కనుక్కున్నారు ఏంటంట, ఆయన సేవకు సీక్రెట్ ఏంటంట, ఆత్మ సహాయం, ఆత్మశక్తి కనుగొన్నాడు. అసలైంది ఏంటో తెలుసుకున్న తర్వాత దాన్ని పొందుకునేంత వరకు వదలలేదు. చాలామంది వచ్చి అడుగుతున్నారు, మీ గురువుగారు వెళ్ళిపోతారని నీకు తెలీదా? నాకు తెలుసు, మీరు ఊరుకోండి. ఆయనకు కావలసింది ఏదో ఉంది. చివరికి దాన్ని సాధించే వరకు 50 మంది శిష్యులేంటి, ఎంతమంది వచ్చినా ఎలీషా ఆగలేదు, వెనతిరిగి వెళ్ళలేదు, తనలో ఆశని చల్లారిపోనివ్వలేదు. చివరాఖరికి తను ఏదైతే కోరుకున్నాడో అంత గొప్ప సేవ చేశాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోయి ఎలీషా, ఇప్పుడు ఏలియా తరువాత అంత గొప్ప ప్రవక్త ఎవరున్నారంటే ఎలీషా అని ఇశ్రాయేలు అందరూ ఎలుగెత్తి చెప్పే విధంగా ఆయన గొప్ప స్థితికి వెళ్ళగలిగాడు. మనం ఎక్కడ ఆగుతున్నాం? పాయింట్ నెంబర్ 1 దగ్గర ఆగుతున్నాం. ఎక్కడ? అలా బ్రతకాలంతే.
మరి విడవాలి కదా, వెంబడించాల్సినంతగా వెంబడించాలి కదా, వాళ్ళంత గొప్పగా ఎలా ఉన్నారని అన్వేషించాలి కదా, తెలుసుకోవాలి కదా. వాళ్ళ ప్రార్థనా జీవితమా లేకపోతే వాళ్ళ పరిశుద్ధమైన జీవితమా, వాళ్ళు అలా ఎలా ఉండగలుగుతున్నారు ఆలోచించి అవన్నీ మనలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? అవన్నీ చేస్తే ఖచ్చితంగా మీ ముందు ఎవరినైతే పెట్టుకున్నారో వాళ్ళకంటే బలంగా మీరు ప్రభు సేవలో వాడబడతారు. ఈరోజు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు అంతటి వారే ఆయన ఆత్మశక్తితో పనిచేశాడంటండి. ఆత్మశక్తితో పనిచేశాడు. ఈరోజు మనకి అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలె బ్రతకాలని ఆశ కదూ. మరి యేసుక్రీస్తు ప్రభువారిలా బ్రతకాలంటే దానికి సీక్రెట్ ఏంటి, దానికి పాస్వర్డ్ ప్యాటర్న్ ఏంటంటే ఆత్మే. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనాన్ని చూడండి. 37 యోహాను బాప్తిస్ము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయనకి ఆత్మ, పరిశుద్ధాత్మ, శక్తితో ఆయన అభిషేకించబడ్డాడు. ఆయనకి దేవుడు తోడై ఉన్నాడు గనుకనే ఆయన ఇన్ని కార్యాలు చేయగలిగాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి అంతటి జీవితాన్ని మనం జీవించాలనుకుంటే దానికి సీక్రెట్ ఏంటండి? తండ్రి యొక్క ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడితే ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన మనకి తోడై ఉంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ఈ లోకంలో ఉన్నతంగా ఆయన నిలబడ్డానికి ఎప్పుడు వెన్నంటే ఉన్నాడో మనకి కూడా అంతే సహాయాన్ని అండను ఇస్తాడు. మనం కోరుకోవాలి కదా, ప్రయత్నపడాలి కదా. ఎలీషా ఏలియా గారిని రోల్ మోడల్గా పెట్టుకున్నాడు, ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. మన రోల్ మోడల్ యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన్ని వెంబడిస్తూ, ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయన గురించి జ్ఞానిస్తూ మనం కూడా ఉండాలి. ప్రియమైన వారలారా, ఆయన పొందుకున్న ఆత్మను మనం కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు ఏలియా తర్వాత ఎలీషా ఎలా అయ్యాడో క్రీస్తు తర్వాత మనం కూడా ఈ భూమి మీద అంత గొప్పగా ప్రభు కార్యాన్ని చేయగలుగుతామండి. ఆయన చాలా కోరుకుంటున్నాడండి మనకు ఆయన ఆత్మనివ్వడానికి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక ముగించేసుకుంది. నాలుగో అధ్యాయము 13వ వచనము. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేయువాడు. చూసారా, దేవుడు ఏం చేయువాడంట? తన ఆత్మలో పాలు దయచేయవాడు. ఎన్ని పాళ్ళయ్యా? నువ్వెంత కోరుకుంటే అంత. ఏలియా 2 పాళ్ళు కోరుకున్నాడు, నువ్వు కోరుకు, నీకు ఇస్తాడు. ఆయన దయచేయవాడు, నీవు అడగాలి. అందుకే పర్టిక్యులర్గా దేవుడు చెప్తున్నాడు, అడుగు వారికి ఇయ్యబడును. అది ఎలా అర్థమైంది? భౌతికమైన అవసరాలుగా అర్థమైంది. ఆత్మను అడగండి, నీలా బ్రతకాలని అన్వేషించండి, ఆశపడి ఆగి పోకండి. ప్రియమైన వాళ్ళరా, ఆత్మ లేకపోతే ఏమి చేయలేము. అందుకే దావీదు గారు ఒక మాట అంటారు చూడండి, కీర్తన గ్రంథము 51వ కీర్తన 11వ వచనం. దావీదు గారు అన్నమాట, 11వ వచనం. నీ సన్నిధిలో ఉండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. ఎందుకు పరిశుద్ధాత్మ గురించి దావీదు గారు గోజాడుతున్నారంటే, పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఏమీ చేయలేము. ఏలియా గారికి ఆ ఆత్మ లేకపోతే ఏలియా గారు చేయలేరు, ఎలీషా గారు ఏం చేయలేరు. ఆయన ఆత్మ ఉంటేనే ఎవరైనా ఉన్నతమైన స్థితిలోనికి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారు. కాబట్టి మీరు క్రీస్తులా బ్రతకాలనుకుంటే క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి, దాని కొరకు ప్రయాసపడాలి. ఎలీషా మనకి మాదిరికరంగా ఉన్నాడు, అనుకుని ఆగిపోలేదు. మనం అనుకుని ఆగిపోయే వారముగా ఉండకూడదు. ప్రార్థన.
మహాగణుడా, సర్వశక్తిమంతుడా దేవ, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రము తండ్రి. దేవ, మేము అనుకుని ఆగిపోయే వారముగా కాకుండా అనుకుని దాన్ని సాధించే వారముగా ఉన్నట్లు మమ్మల్ని దీవించండి. ఈ మాటలు వృధాగా వెళ్ళిపోకుండా విన్నవారందరూ కూడా దేవ తమ హృదయాల్లో దాన్ని ముద్రించుకుని నూరంతలుగా తండ్రి ఫలించుటకు తండ్రి వారందరూ కృషి చేసినట్లు సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.